నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రపంచ క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యత కలిగిన రోజులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్. శిలువపై మరణం, మరి దాని తర్వాత మూడో రోజు పునరుద్ధానం. సో శిలువపై మరణం అంటే గుడ్ ఫ్రైడే రోజు మనకు బాధను గుర్తు చేస్తే, ఈస్టర్ రోజు మనకు హోప్ని కలిగిస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఎలాంటి సందేశం ఉంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు అలెఫ్ గారు, సిస్టర్ ఏంజల్ గారు, సిస్టర్ జ్యోతిర్మయి గారు. నమస్తే అండి. సో ఫస్ట్ అలిఫ్ గారు, గుడ్ ఫ్రైడే అంటే ఇప్పుడు శిలువపై మరణం గుర్తు చేసే రోజు కదా. సో ఇందులో గుడ్ ఎందుకు వచ్చిందండి? సో గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకనంటే మరణాన్ని మేము సాధారణంగా బ్యాడ్గా చూసే ప్రపంచంలో గుడ్ అని అంటాం. చాలా ప్రపంచానికి అర్థం కానప్పుడు అది ఫులిష్గా అనిపిస్తుంది. అందుకని బైబిల్ చెప్తున్న మాట కూడా ఏంటంటే, సిలువ అనే కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళకి అది ఫూలిష్నెస్ కనిపిస్తుంది అట. అది అర్థం కాని వాడికి వెరితనంగా ఉంటుంది, అర్థమైన వాళ్ళకి దేవుని యొక్క శక్తి అని అంటాడు. సో దాన్ని అర్థమైందా, అర్థం కాలేదా, అది ఫూలిష్నెస్ కనబడుతుందా, లేదా దాంట్లో విజ్డమ్ ఉందా, ఇవి రెండు మనకు అర్థమైతేనే క్లారిటీ ఉంటుంది. సో ఒకటి ఆలోచించాలి అంటే, క్రిస్టియన్స్గా మా ఫెయిత్ ఏంటి, మా బిలీఫ్ ఏంటి. అట్లీస్ట్ ఆడియన్స్ చాలామంది చూస్తూ ఉన్నారు, డిఫరెంట్ ఫెయిత్స్లో ఉంటున్నారు. అట్లీస్ట్ మా ఫెయిత్ ఏంటనేది ఈ రకంగా మేము చెప్పడానికి అది కూడా వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలు అంటే ఏంటో తెలియాలి. దేవుడు ఆయనలో ప్రేమ ఉంది, దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రేమ, అలాగే జస్టిస్, న్యాయం. కాబట్టి ఏమవుతుంది అంటే, ఒక దానికోసం ఇంకో దాన్ని కాంప్రమైజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మన హైదరాబాద్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక రేప్ జరిగింది. ఒక అమ్మాయిని అయితే దారుణంగా రేప్ చేసి చంపేశారు. సో రేప్ జరిగిన అమ్మాయి సైడ్ ఉన్న విక్టిమ్స్ ఏమడిగారంటే, మాకు అన్యాయం జరిగింది, మాకు జస్టిస్ కావాలని వాళ్ళు ఫైట్ చేశారు. అంటే వాళ్ళని చంపేసేయమని, పనిష్మెంట్ కావాలి. కానీ అదర్ సైడ్ చూసినప్పుడు మనం అందరం కలిపి ఏం చేసి స్ట్రైక్ చేసాం. ఏమనంటే, అంటే మనం అందరం చేసింది జస్టిస్ కోసం చేసాం. కానీ ఆ 5 అబ్బాయిలు ఎవరైతే రేప్ చేశారో 5 యొక్క పేరెంట్స్ వెళ్ళి ఏమన్నారంటే, పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వైఫ్స్ కానీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మాకు క్షమాభిక్ష కావాలని అడిగారు. వాళ్ళు తప్పు చేశారు కానీ మాకు క్షమ కావాలి అన్నారు. కాబట్టి 2 రకాలు చూస్తున్నాం ఇదే కేసుని. అదేంటంటే, ఒక సైడ్ ఏమో జస్టిస్ కోరుకుంటున్నారు, ఇంకో సైడ్ ఏమో ఫర్గివ్నెస్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ 5 కోర్టులో తీసుకొచ్చినప్పుడు జడ్జ్ కూర్చుంటే, ఈ 5లో ఒకడు జడ్జ్ కొడుకే కూర్చున్నాడు అనుకోండి, జడ్జ్ ఏం చేయాలని కోరుకుంటారు మీరు? క్షమించాలని కోరుకుంటారు. జడ్జ్ సొంత కొడుకు క్షమించటే, అప్పుడు ఏం చేయాలి? న్యాయాన్ని పక్కదోవ పట్టించేసేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది చేసింది తప్పు కాబట్టి కొడుకైనా కూడా శిక్ష తప్పక పడాలి. మరి అప్పుడేముంది, జస్టిస్ బాగానే ఉంటుంది. వాట్ అబౌట్ లవ్? లవ్ వదులుకోవాలి. లవ్ అని పెట్టుకుంటే జస్టిస్ని వదులుకోవాలి, జస్టిస్ అని పెట్టుకుంటే లవ్ని వదులుకోవాలి. ఒక దానికోసం ఒకటి కాంప్రమైజ్ అవ్వదు కదా. సో దేవునికి కూడా ఇదే లక్షణం. దేవునికి 2 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నీతిలో, నేను మనిషి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయన నీతిలో నేను శిక్షించాలి, ఆయన ప్రేమలో నన్ను రక్షించాలంటే నా ప్లేస్ తీసుకోవడానికి దేవుడు మానవుడిగా శిలువ మీద చనిపోవడానికి వచ్చాడు. సో గుడ్ ఫ్రైడేని ఎందుకు మేము అంటున్నామంటే, అలెఫ్ అన్నవాడు తప్పు చేశాడు. సో జస్టిస్ ప్రకారం, న్యాయ ప్రకారం అలెఫ్ శిక్ష పడ్డది. కాబట్టి శిక్ష వేసేసాడు. అట్ ద సేమ్ టైం ఆ శిక్ష వేసినప్పుడు నువ్వు తప్పుగా అలెఫ్ అని నన్ను పక్క పెట్టి ఆ శిక్ష అంటూ ఆయన తీసుకున్నాడు. కాబట్టి నా పాపాన్ని ఆయన భరించాడు, నా శాపాన్ని ఆయన భరించాడు, నా మరణాన్ని ఆయన జయించాడు. కాబట్టి దట్ ఈస్ గుడ్, నాకు గుడ్ అది. అందుకే మేము దాన్ని గుడ్ ఫ్రైడే అంటా ఉన్నాం. ఓకే. సో దీని వెనుక ఇంత స్టోరీ ఉంది. నిజంగా చాలా బాగా చెప్పారండి. అయితే సిస్టర్ జ్యోతిర్మయి గారు, అసలు పునరుద్ధానం అంటే ఈస్టర్ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? ఈస్టర్ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ అండి మాకు. సో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఫెస్టివల్ ఇది. పునరుద్ధానం, పునః అంటే తిరిగి, ఉద్ధరణ అంటే లేచారు, మళ్ళీ తిరిగి లేచారు 3వ రోజున. అది యాక్చువల్గా చెప్పాలంటే రిజరెక్షన్ డే, రీ అగైన్ లాటిన్లో. సో ఆ టైంలో ఎవ్వరు కూడా, ఏ రాజులు కూడా దేశాన్ని, రాజ్యాల్ని జయించారు కానీ మరణాన్ని జయించిన కింగ్ ఎవరు లేరండి ఆ టైంలో. సో ఇట్స్ ఎ ఫెస్టివల్. అందుకే మాకు ఒక పండుగ అన్నమాట ఈస్టర్ అనేది. ఒక నిరీక్షణ, క్రైస్తవులందరికీ ఒక నిరీక్షణ, రక్షణ. ఇంకొకటి చెప్పాలంటే మరణాన్ని జయించిన రోజు అన్నమాట. సో అందుకే మేము ఫెస్టివల్ గా జరుపుకుంటున్నాము. అది మాకు ఒక హోప్ ని కూడా ఇస్తుంది. జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
గాడ్స్ ప్రామిస్, ఒక వాగ్దానాన్ని నెరవేర్చాడు. Hmm. అంటే ముందే చెప్పారు తిరిగి 3వ రోజున లేస్తానని. ఓకే, So, ఆల్రెడీ చెప్పి ఆయన చెప్పి ఆ శిలువపైకి వాగ్దానాన్ని వెళ్ళారు. మాకు నెరవేర్చారనమాట, ఓకే, చెప్పిన మాట Hmm. అనేది ఆయన నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్నారు. Hmm. క్రిస్మస్ కంటే మాకు ఈస్టర్ ఈస్టర్ చాలా చాలా ముఖ్యమైన. పెద్ద ముఖ్యమైన పండుగ అనమాట. ఓకే, సో అలెఫ్ గారు, మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు జ్యోతిర్మయి గారు అంటున్నారు కదా ఈస్టర్, మరి 3వ రోజు పునరుద్ధానం అనేది జరిగింది. సో దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారా? యా, ఒకటి నిజంగానే యేసు ప్రభు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మిత్స్లో ఉంటాడు, ఎల్యూజన్లో ఉంటాడు, మ్యాన్ హిస్టరీలో ఉంటాడు. సో హిస్టారిసిటీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు ఏంటంటే, సో అంత డీటెయిల్స్కి వెళ్తే ఈ టైం సరిపోతుంది కాబట్టి నేను సింపుల్గా చెప్పడానికి వస్తే, సో ప్రభుతో పాటు ఆయన ఏ సెంచరీకి చెందినవాడు, మొదటి శతాబ్దానికి చెందినవాడు, ఆ టైంలో ఉన్న జోసెఫియస్ లాంటి హిస్టోరియన్స్ వాళ్ళు రాసిన దాంట్లో ఆయన గురించి మెన్షన్ చేసిన వర్డ్స్ మీకు కనబడతాయి. సో మహాత్మా గాంధీ ఉన్నాడని మీకు ఎట్లా తెలుసు? మీరు చూడలే. కానీ మహాత్మా గాంధీ ఉన్నాడనడానికి మీకు ఎట్లాంటి ఎవిడెన్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు? సో ఆ కాలంలో ఉన్న కాంటెంపరీస్ వాళ్ళ యొక్క స్టోరీస్ అవన్నీ చూసి, ఈవెన్ మనం నోట్ మీద ఉన్న ఆయన పిక్చర్ కానీ చూసినప్పుడు నిజంగా ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది, ఈవెన్ దో మనం చూడకపోయినా. దానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండదు, కానీ హిస్టారిసిటీకి ఎవిడెన్సెస్ ఉంటాయి. సో ప్రూఫ్కి ఎవిడెన్స్కి తేడా ఏంటో మనకు తెలియాలి. సో ప్రూఫ్ అనేది ఒక సైంటిఫిక్ ల్యాబ్లో జరుగుతుంది. ఎవిడెన్స్ అనే దానికి ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, అది ఫారెన్సిక్ మెథడ్ అంటాం, కోర్టులో ఆ విధానం వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది నెంబర్ 1. సో యేసు ప్రభు ఉన్నాడు అనడానికి 2000 years బ్యాక్ ఉన్న నెంబర్ ఆఫ్ బుక్స్లో మనం సేకరించవచ్చు. నెంబర్ 2, ఒక బుక్ హిస్టారికల్ బుక్ అని చెప్పడానికి దానికి కొన్ని టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. సో ఏన్షియంట్ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి. సో ఏన్షియంట్ బుక్స్లో మీరు క్వాలిఫై చేయాలి ఒక బుక్ని, అంటే హిస్టారికల్ బుక్ అని ఎట్లా తెలుస్తుంది, ఇది కల్పిత కదా లేదా నిజంగా చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయా అని తెలియడానికి దానికి ఏమంటే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే మినిమం ఎంబీబీఎస్ చేయాలి. సో అట్లాగే ఏంటంటే ఈ బుక్ ఇది హిస్టరీ బుకే అని చెప్పాలి అని అంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ని అది క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. అదేంటి అని అంటే, ఒకటి మ్యాన్ స్క్రిప్ట్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో బిబ్లియోగ్రఫికల్ టెక్స్ట్ అని ఉంటుంది. రెండోది ఆర్కియాలజీ టెస్ట్ ఉంటుంది. సో బిబ్లియోగ్రఫికల్ టెక్స్ట్లో ఏముంటుందని అంటే, సో ఏముంటుందంటే అది ఎట్లా చెప్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకుతాయా? 100 years తర్వాత ఇమీడియట్ గానే దొరుకుతాయి. కాబట్టి జరిగిన ఈవెంట్కి ఇమీడియట్గా రాయబడి ఉండాలి, నెంబర్ 1. అంటే కాంటెంపరీస్ ఇంకా బ్రతుకున్నప్పుడు. నెంబర్ 2, ఎవిడెన్స్ ఒకటి ఉంటే సరిపోతుందా, ఎక్కువ ఉంటే మీ యొక్క అథెంటిసిటీ పెరుగుతుందా? ఎక్కువ ఉండాలి. కాబట్టి టైం గ్యాప్ తక్కువ ఉండాలి, ఎవిడెన్సెస్ ఎక్కువ ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే బిబ్లియోగ్రఫికల్ టెక్స్ట్ అని అంటారు. సో మీకు ఏన్షియంట్ హిస్టరీలో కొన్ని హెరోడటస్ కానీ, ప్లూటో కానీ ఇలాంటి బుక్స్ మీరు చూసినప్పుడు, గ్రీక్ ఫిలాసఫీ ఇలాంటి బుక్స్ చూసినప్పుడు అవి జరిగిన ఈవెంట్కి 900 years తర్వాత రాయబడినాయి, కొన్ని అయితే 1200 years తర్వాత రాయబడినాయి. ఓకే, దాని యొక్క కాపీస్ ఎన్ని ఉన్నాయంటే కేవలం 6 or 9 ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, న్యూ టెస్ట్మెంట్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, జరిగిన ఈవెంట్కి రాయబడిన దానికి జస్ట్ 25 years గ్యాప్లో రాయబడింది. ఎవిడెన్సెస్ ఎంత ఉన్నాయంటే కేవలం గ్రీక్లోనే 5686 కాపీస్ ఉన్నాయి. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో తక్కువ టైం ఎక్కువ ఎవిడెన్స్ ఉంది. ఒకవేళ ఎవరన్నా బైబిల్ తప్పు అంటే హిస్టరీలో ఏన్షియంట్ బుక్ ఏది నమ్మడానికి ఉంటుంది. సో మనం అట్లాగా ఐడెంటిఫై చేస్తాం. నెంబర్ 2, సో దేర్ ఫర్ బైబిల్ హిస్టారికల్గా రిలయబుల్ కాబట్టి బైబిల్లో ఉన్నదంతా సత్యము అని చెప్తా ఉంటాం. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేవలేదని చాలా ఆర్గ్యూ చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. సో మనకు అంత టైం లేదు కాబట్టి నేను క్విక్గా చెప్తా ఉన్నాను. తిరిగి లేచాడు అనడానికి ఎవిడెన్సెస్ ఏంటంటే, తిరిగి లేవలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, ఒకటి మీరు రాసుకున్నారన్న దానికి క్వాలిఫై అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ బైబిల్ హిస్టారికల్ రిలయబిలిటీ గురించి మాట్లాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది అని చెప్పగానే ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు అనేది. సో ప్రశ్న ఏంటంటే, ఫారెన్సిక్ మెథడ్లో కోర్టులో ఎలా ఉంటుంది అంటే, ఎవరు ఎత్తిపోయారు, ఎందుకు ఎత్తిపోయారు కూడా ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్ వేసినప్పుడు. ఒకవేళ దొంగలు ఎత్తుకుపోయారు అని ఆన్సర్ అయితే, దొంగలు ఎందుకు ఎత్తుకుపోయారు డెడ్ బాడీని అంటే, లెనిన్ క్లోత్స్ చాలా విలువైనవి దానికోసం ఎత్తిపోయారు అన్నది కేసు బిల్డ్ అవుట్ చేస్తారు. సో ఒకవేళ అదే కేసు అయితే యాక్చువల్గా ఉన్నది లెనిన్ క్లోత్స్, ఆయన లేడు. బై ద వే ఆయన కప్పిన బాడీ ఆ రోల్ అట్లాగే ఉంది, దాంట్లోంచి బాడీ లేదు. ఆయన మీద కప్పిన ఇంకో క్లాత్ అయితే మడత పెట్టి మరీ ఉంది. ఒక దొంగతనం చేసిన తర్వాత మీ ఇంటిలో గోల్డ్ అంతా దొంగిలించిన తర్వాత చీరలన్నీ పడిపోయిన తర్వాత మడత పెట్టి మరీ వెళ్ళడం. కాబట్టి సో అక్కడ మడత పెట్టిన కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. కాబట్టి అది ఒకటి మనం చూస్తూ ఉంటాం. రెండోది, కొంతమంది ఏమంటున్నారు అంటే,
ఆయన స్వూన్ థియరీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఈ మధ్యన కొంతమంది అర్థం లేకుండా కొన్ని బుక్స్ రాశారు. యేసుప్రభు భారతదేశం వచ్చాడు, ఇక్కడ యోగా నేర్చుకున్నాడు అని కొన్ని పుస్తకాలు రాశారు. దానికి ఎవిడెన్సెస్ ఏమీ లేవు. అలా చేసుకుని ఇక్కడ యోగా నేర్చుకున్నాడు అంటే మళ్ళీ ఇది నేర్చుకొని 30 years తర్వాత అక్కడికి వెళ్ళి సిలువ మీద యోగాలో ఒక ప్రక్రియ ఉంది. అదేంటంటే ఊపిరి పీల్చుకోకుండా కొంతసేపు ఉన్నాడు కాబట్టి చచ్చిపోయాడని దింపేశారు. సో టూమ్లో పెట్టిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత కూల్ బ్రీజ్కి రివైవ్ అయిపోయి బయటకు వచ్చేసాడు. కానీ యాక్చువల్గా చనిపోవడం లేవడం అనే కాన్సెప్ట్ లేదు అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ద జర్నల్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా లేకపోతే అలెగ్జాండర్ మెథ్రెల్ అని ఒక ఫేమస్ డాక్టర్ ఈ హిస్టారికల్ ఈవెంట్ మీద తను రీసెర్చ్ చేసిన తర్వాత ఒక పక్కలో పొడిచారు యేసుప్రభుని. పొడిచినప్పుడు అక్కడ మాట అంటే రక్తము నీరు కారింది అని. నీరు డెడ్ బాడీ నుంచి మాత్రమే కారుతుంది, బతుకున్న వాడి నుంచి కారదు. ఒకవేళ ఆయన నిజంగా యాక్ట్ చేస్తే యోగా చేసి ఉంటే కనుక పక్క నుంచి నీరు గారింది అనేది ఉండదు, అది నిజం కాదు, ఉండదు. ఎందుకంటే ఆయన బ్రతికే ఉంటాడు, అంటే చనిపోయాడు అప్పటికి. సో యాక్ట్ చేయడం కాదు, అది ఒక థియరీ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకొక మూడో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే శిష్యులే ఒక కొత్త రిలీజన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయి కొత్త రిలీజన్ కోసం అంటే మాకు పేరు వస్తుందని అనుకుని కానీ ఎత్తిపోయి ఆ అబద్ధం ఆడి ఉంటే కనుక ఒక అబద్ధం అనే సంగతాలు తెలుసుకుని అతి దారుణంగా ప్రతి శిష్యుని చంపారు. కొంతమంది శిష్యుల్ని తోలు ఒలిచి చంపారు, తలకిందులుగా సిలువేశారు. ఇంత శిష్యులు అబద్ధం కోసం చచ్చిపోరు. అరే వదిలేసేయండి నన్ను ప్లీజ్, మేమే చేసాం అని అనాలి. అలా అనలేదు సరికదా, దానికోసం ఆ సత్యం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంత చేంజ్ అంత సడన్గా ఎందుకు వచ్చింది అన్లెస్ ఇట్ ఈస్ ట్రూ. ఈవెన్ రిజరక్షన్ ఉన్నదని ఆయనకి అగెయిన్స్ట్గా ఉన్న కొన్ని కాన్సెప్ట్ పాల్ లాంటి వాళ్ళు కూడా సడన్గా మా ప్రభు కనబడ్డాడు అని చెప్పడం కానీ జరుగుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ తీసుకొని మనం ఏం చేస్తామంటే రిజరక్షన్కి అనేకమైన ఆధారాలు ఇస్తాం. సో ఎవరైనా చేయొచ్చు, ఇంకో వేరే ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టైం లేదు కాబట్టి ఇది లేదు ప్రభు తిరిగి లేవలేదు అని మీరు ఏ ఆర్గ్యుమెంట్ చేసినా ఐఎమ్ రెడీ టు డిఫీట్ దట్ కేస్. అంటే లేదా డిబేట్కి ఒక డైలాగ్కి ఏ కేసు నిలబడదండి. సో ఒక ఆయన ఫ్రాంక్ మోరిస్ అనే ఒక ఆయన క్రిస్టియానిటీ ఇస్ ఎ మిత్ అని రాయడానికి ఒక బుక్ రాయడానికి తయారు చేశాడు. సో నేను అమెరికన్ జర్నలిస్ట్ తాను. సో అంటే క్రిస్టియానిటీ నచ్చలేదు తనకి, సో ఒక బుక్ రాశారు, దాని మీద రాయడానికి చేశాడు. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఒక మాట ఉంది, అదేంటే బైబిల్లో ఏముంటుందంటే ఆయన తిరిగి లేకపోతే మీ విశ్వాసం వ్యర్థం అన్నది. కాబట్టి క్రిస్టియానిటీ కొలాప్స్ చేయాలంటే రిజరక్షన్ లేదు అని నిరూపిస్తే క్రిస్టియానిటీ కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి లేవలేదు అనడానికి ఆర్గ్యుమెంట్ తీసుకొని ఆల్మోస్ట్ 6 years రీసెర్చ్ కూర్చున్నాడు. అవ్వలేదు. అంటే ఒక దానికి ఎత్తిపోయారంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరు ఎత్తిపోయారు, ఎందుకు ఎత్తిపోయారో ఆన్సర్ చెప్పాలి. దొంగలు ఎత్తిపోయారంటే ఉన్నది బాడీ, లెనిన్ క్లోత్స్ లేవు, దానికోసం ఎత్తిపోయారంటే లేదు. సో ఇట్లా ఒకదానికి కూడా చిక్కులు ముగ్గులు పడిపోతాయి. 6 years తన కేసు ఏమీ వెళ్ళలేదు. తర్వాత తను రియలైజ్ అయ్యాడు, ఒకవేళ ఇట్లా కాకుండా ఈ ఆప్షన్ పెడితే ఎట్లా ఉంటుంది. అదేంటి అని అంటే ఆయన తిరిగి లేచాడంటే ఆప్షన్ పెట్టుకుని అన్ని క్లియర్ అయినాయి. అప్పుడు ఆ బుక్ ఏం పెట్టంటే హూ మూవ్ ద స్టోన్ అని బుక్ రాశాడు. దాని పేరు టైటిల్ ఇచ్చి ప్రభుని నమ్ముకున్నాడు తను. సో ద ఫస్ట్ చాప్టర్ పేరు ఏమంటే ద బుక్ దట్ ఐ రిఫ్యూజ్ టు రిటర్న్. అంటే నేను ఏది రాయకూడదు అనుకున్నానో అదే ఈ పుస్తకం అని రాశాడు ఆ పుస్తకం. సో ఇప్పుడు ఎవిడెన్సెస్కి యేసుప్రభు తిరిగి లేచాడు అనడానికి ఎవిడెన్సెస్కి విపరీతంగా ఉపయోగించే బుక్ దాన్ని ఉపయోగిస్తారు. అంటే 6 years లో ఆయనకి అంటే అవ్వలేదు, తెలిసిపోయింది అనమాట. అంటే దానికి అగేన్స్ట్ ఏ కేసు చేసినా నిలబడట్లేదు. ఓకే, దెన్ హీ యాక్సెప్ట్. ఒక ఎథియిస్ట్, ఒక నాస్తికుడు, హీ బికేమ్ క్రిస్టియన్. అతనంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత చేస్తుంది. అందుకని ఇది హిస్టరీలో జరిగిన ఒక రియల్ ఈవెంట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నిజంగా. అండ్ కమింగ్ టు ఏంజెల్ గారు, సో సిస్టర్ ఏంజెల్ గారు, ఇప్పుడు పునరుద్ధానం అంటారు కదా, సో 3వ రోజు యేసుక్రీస్తు మనకి మళ్ళీ జన్మించిన రోజు అంటారు కదా. సో దేనికోసం ఏంటి పునరుద్ధానం? హోప్. సో ఇది హోప్ ని తెలియజేస్తుంది అంటారు కదా. సో ఏంటి ఈ హోప్? యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది నిరీక్షణ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వాస్తవానికి యేసుక్రీస్తు జననం కానీ, యేసుక్రీస్తు జీవితం కానీ, యేసుక్రీస్తు మరణం కానీ, యేసుక్రీస్తు పునరుద్ధానం కానీ, ఆయన అవరోహణ ఆరోహణలు అన్నీ కూడా మనకి నిరీక్షణ ఇచ్చేవే. ఓకే, ఎందుకంటే ఆదిలో మనిషి పాపం చేసినప్పుడు, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తన చేసినప్పుడు పాపానికి ఫలితంగా చాలా కాన్సిక్వెన్సెస్ మానవాళి మీద వచ్చేసినాయి. వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కన్నీరు వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది.
అసమాధానం వచ్చింది, అపరిశుద్ధత వచ్చింది, తర్వాత కీడు, అనారోగ్యము, ఆవేదనలు, మరణం. సో ఇవన్నీ నుంచి తొలగించే మెస్సయ్య కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. సో మెస్సయ్యకి సంబంధించిన ప్రతిదీ కూడా మానవాళికి నిరీక్షణది. ఓకే. ఆయన జన్మం కానీ, ఆయన జీవితం కానీ, ఆయన మరణం కానీ, పునరుద్ధానం కానీ ప్రతిదీ కూడా మానవునికి నిరీక్షణ ఇస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. అయితే ఇప్పుడు మనం రిజరక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిజరక్షన్ ఫస్ట్ మనకి చూస్తే యేసు తిరిగి లేచాడు. సో యేసు తిరిగి లేచాడు కాబట్టి నేను యేసుని నమ్మినప్పుడు ఆయన ఎలా తిరిగి లేచాడో నమ్మిన వారిని కూడా ఆయన తిరిగి లేపుతాడు అన్నది మా ప్రాథమిక నిరీక్షణ. ఓకే. సో మరణం అనేది అంతము, అక్కడతో ఆగిపోదు, అది లాస్ట్ చాప్టర్ కాదు. దాని తర్వాత యేసును నమ్మిన వారికి పునరుద్ధానం ఇంకొక జీవితాన్ని పరిచయం చేస్తుంది అనేది మా మొదటి నిరీక్షణ. ఓకే. అంటే కేవలం తిరిగి లేవడమే కాదు కానీ ఆ పొందుకున్న జీవితము నిత్యము అంటే శాశ్వతంగా ఉంటది అన్నది మా రెండవ నిరీక్షణ. ఈ లోకంలో అంటే పునరుద్ధానానికి ముందున్నటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ కూడా పునరుద్ధానం తర్వాత మటుమాయమైపోతాయి. అంటే బాధలు లేని జీవితాన్ని పునరుద్ధానం మనిషికి ప్రసాదిస్తుంది. ఇది ఇంకొక నిరీక్షణ. సో ఇప్పుడు మనిషి చేయలేనిది, అధిగమించలేనిది, సాధించలేనిది యొక్క ఆధునిక పరిజ్ఞానంతో దూసుకెళ్ళిపోతున్న ఈ యుగంలో ఎక్కలేనంత ఎత్తైన అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, లోతైన అగాధ జలాల్లోకి వెళ్తున్నాడు, సాధించలేనిది ఏది లేదు. కానీ మరణాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. ఒక క్రొత్త జీవితం మనిషికి ఉంది అని పునరుద్ధానం నిరీక్షణ ఇస్తుంది. సో ఎవరైతే యేసును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి ఆయన పునరుద్ధానాన్ని విశ్వసిస్తారో వారందరికీ నిరీక్షణ ఉంటుంది అనడంలో ఏ సందేహం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలాంటి హోప్ ఇస్తుంది అనమాట. చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో కమింగ్ టు ఎల్ఎఫ్ గారు, సో యేసుక్రీస్తు చనిపోయాడు కదా, సో సిలువను ఎక్కిన రోజు గుడ్ ఫ్రైడే. అసలు ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు? అసలు సిలువను ఎలా చూడాలంటారు మనం? అంటే సిలువ అనేది సడన్ గా వచ్చిన ఒక ఐడియా అయితే కాదండి. ఎందుకంటే మనిషి పాపం చేసినప్పుడు అంటే పాపం అంటే మేము ఎట్లా చూస్తాము, లేదా బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నట్టు. సో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అన్నప్పుడు ఏమవుతుందంటే అది పాపం వచ్చింది. పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే మరణం. సో దేవుడు చెప్పిన మాట అంటే మీరు అన్ని తినండి కానీ తినొద్దు అని ఒక రిస్ట్రిక్ట్ చేశాడు. దాని అర్థం ఏంటంటే అంతకుముందు దేవుడు చెప్పిన మాట అంటే, మనిషికి చెప్పిన మాట అంటే ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయమని మనిషికి అప్పచెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నుంచి విస్తరించి దాన్ని ఏలమని చెప్తా ఉంటాడు. సో మనిషి యొక్క పర్పసే టు మల్టిప్లై, ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్, ఫిల్ ది ఎర్త్ అండ్ రూల్ ఓవర్ ఇట్. దానికోసం మనిషిని సృష్టించాడు దేవుడు. సో ఈ ప్రపంచాన్ని డెవలప్ చేసే ప్రక్రియలో మనిషి పాపం వల్ల ఆ డెవలప్ చేసే ఆ రూలింగ్ కెపాసిటీని కోల్పోయాడు. అప్పుడు ఏమంటాడంటే, అదే జెన్సిస్లో ఏం చెప్తాడనంటే, దేవుడు ఏం చెప్తాడంటే నీ సంతానానికి అంటే శాటానికి చెప్తాడు, శాటానికి అలాగే విమెన్కి మధ్యన చెప్తా ఉంటాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఇద్దరికి మధ్యన ఒక ఎనిమిటీని తీసుకొస్తాను. అంటే అర్థం ఏంటంటే స్త్రీ సంతానం అని అనగానే అర్థం ఏంటంటే పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా ఒక వర్జన్ నుంచి వచ్చే ఒక సూపర్ హీరో ఈ ప్రపంచానికి వస్తాడు. సూపర్ మ్యాన్, ఒక ఛాంపియన్ వస్తాడు, సేవియర్, రక్షకుడు వస్తాడు, మెస్సయ్య. ఆయనే ఈవిల్కి ఫుల్ స్టాప్ పెడతాడు. ఎందుకంటే ఈవిల్ని టచ్ చేయొద్దన్న మీరు టచ్ చేశారు, అది మెస్అప్ అయిపోయింది. ఇందాక సిస్టర్ మాట్లాడినట్టు ఏంటంటే అదన్ని రిలేషన్స్ని పాడు చేసింది. అది స్పిరిచువల్ రిలేషన్షిప్ని పాడు చేసింది, సైకలాజికల్ రిలేషన్షిప్ పాడు చేసింది, సోషల్ రిలేషన్షిప్ని పాడు చేసింది, ఎకలాజికల్ సిస్టమ్ని పాడు చేసింది. కాబట్టి మనం చూసిన ఇప్పుడు సునామీ కానీ లేకపోతే డిసీజెస్ కానీ ఇవన్నీ ఎకాలజీ పాడడం. దీనంతటికి కారణం ఏంటంటే సిన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, మీరు ఇప్పుడు కారు మీద వెళ్తున్నాను, కారు మీద వస్తున్నాను, కార్లో ఎంత కారు కొనుక్కున్నా లోపలికి ఎండ వస్తుంది. ఇప్పుడు సఫర్ ఎందుకు అవుతున్నాము అని అంటే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే ఎండ ఎందుకు ఉంది, నేచర్ పాడైంది. పోనీ ఏమన్నా కారు వేసుకుని ఫిల్మ్ వేసుకుందామంటే పోలీసులు ఏమన్నారంటే హ్యూమన్ కిడ్నాప్స్ అని అంటున్నారు, వీడు పాడయ్యాడు కాబట్టి ఫిల్మ్ వేయించుకుంటారని అది తీశారు. కాబట్టి రెండు రకాలుగా నేను ఎండని ఎట్లా చూస్తున్నాను. సో ఒకటి హ్యూమన్ పాడయ్యాడు, ఒక పక్కన నేచర్ పాడైంది. దీనికి కారణం ఏంటి? సిన్ కాన్సిక్వెన్సెస్. అందుకని మనం టికెట్ కొనుక్కున్నా పంచింగ్ ఎందుకు కావాలి, ఇంటికి తాళాలు ఎందుకు పెట్టుకోవాలి, అవసరం లేదు కదా దొంగ అనే కాన్సెప్ట్ లేకపోతే. సో మన ప్రపంచంలో చూసినప్పుడు సిన్ అనే కాన్సెప్ట్ చాలా ఉంది. దానికి సొల్యూషన్ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన పుట్టక మునిపే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన ఎందుకు వస్తాడో ముందుగానే చెప్పేశాడు.
ఓకే. ఈవెన్ తనకు దేవుడు మానవుడిగా వస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే యేసు ప్రభువుని మేము ఎట్లా చూస్తున్నాం అని అంటే చాలా మందికి ఉన్న అభిప్రాయాలు ఇది కూడా క్లియర్ చేస్తాను. అంటే 2000 సంవత్సరాల నుంచి కదా ఆయన ఉన్నాడు, అంత ముందు లేడు కదా అని అంటే, నేను ఈరోజు హైదరాబాద్ వచ్చాను, దాని అర్థం ఏంటంటే నేను ఇంతవరకు భూమి మీద లేనని కాదు. ఈరోజు హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ రాకమునుపు వేరే చోట ఉన్నాను, వేరే ప్లేస్లో ఉన్నాను. సో ఆయన నశించిన దాన్ని రక్షించడానికి భూమి మీద దేవుడు మానవుడిగా భూమి మీద 2000 years బ్యాక్ వచ్చాడు. ఓకే. సో అంతకుముందు లేడని కాదు, పాయింట్ అర్థమైంది. సో ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అని అంటే మనకి చెప్తా ఉంటాడు, అంటే ఏంజల్ చెప్తాడు ఏమనంటే, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడం కాబట్టి ఆయనకి యేసు అని పేరు. ఆయన వచ్చిన పర్పస్సే టు రెడీమ్ ది పీపుల్, విమోచించడానికి. అందుకని ఆయన పెరిగినప్పుడు కూడా నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలియదా అని అడుగుతాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈవెన్ ఆయన పొగుడుతున్నప్పుడు కూడా ఒక ఆవిడ వచ్చి అత్తరు వేసి ఆయన కాలు కడుగుతుంటే ఇవి నా భూస్థాపన నిమిత్తం చేస్తుందని అక్కడ కూడా ఆయన మరణాన్ని గుర్తుపెట్టుకున్నాడు. సో ప్రతి ఏరియాలో ఆయన డెత్ కోసం వచ్చాననే కాన్సెప్ట్ తీసుకొస్తాడు, తెలుసు ఆయనకి, చెప్తా ఉన్నాడు దానికోసం వచ్చానంటాడు. ఆయన చాలాసార్లు చంపడానికి ట్రై చేస్తే ఆయన ఏమంటాడు, తప్పించుకొని ఇది నా సమయం కాదంటాడు. కానీ ఫస్ట్ టైం ఆయన సిలువకి వేయడానికి ముందు రోజు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఇది నా సమయం అంటాడు, దిస్ ఇస్ మై ఆర్ అంటాడు, నేను దీనికోసం వచ్చానంటాడు. సో ఇప్పుడు సమయం అయింది, ఇది సమయం అయింది, నేను పర్పసే అది. పర్పస్ ఏంటి అని అంటే దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చే సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అదంటే ఒక ఛాంపియన్ వస్తున్నాడు, ఆ ఛాంపియన్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తాడు ప్రపంచానికి విచిత్రంగా ఉంటుంది. మీరు ఉదాహరణ చూడండి, ఇప్పుడు అంటే ఒక హీరోని మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు, ముందు కాల్ చూపిస్తారు, ఇట్లా ఉంటాయి. అందుకని బైబిల్లో యెషయా గ్రంథం అని ఉంటుంది, దాంట్లో 53వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన హీరో ఎలా వస్తాడు అంటే, మేము చెప్పితే ఈ సంగతులు ఎవరు నమ్ముతారు అంటాడు, అంటే నమ్మనట్టు ఉంటాయి అన్నమాట. ఆయన వచ్చిన సొల్యూషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఒక కింగ్ ఎలా పుడతాడు, ప్యాలెస్లో పుడతాడు, అలా పుట్టాడు, పశువుల పాకలో పుడతాడు, బాధింపబడిన వాడు అవుతాడు, హింసింపబడిన అవుతాడు, తృణీకరింపబడుతూ అవుతాడు, చూడనలని వాడిగా ఉంటాడు, ఆయన ఎందుకు సొగసైన స్వరూపమైన లేదు అంటాడు, ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫేస్ కాదు ఆయనది. అలా వస్తాడు, సొల్యూషన్ ఇస్తాడు, ఆయన గాయం పొందుతాడు, ఆ గాయాలతోనే మీకు స్వస్థ వస్తుంది అని అంటాడు. సో ఇవన్నీ ఎప్పుడు రాయబడింది, ఇంకా యేసు ప్రభు రాకమునుపు కొన్ని వేల సంవత్సరాలకు ముందు రాయబడిన మాటలు. సో ఆ ప్రాఫెసీస్ని, ఎందుకంటే ఏ పర్పస్తో దేవుడు ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు, హ్యూమన్ ప్రాబ్లంలు ఇరుక్కున్నాడు, దాన్ని రిడీమ్ చేయడానికి, విమోచించాలంటే ఆ హ్యూమన్ ఆయన నీతిలో నన్ను శిక్షించాలి, ఆయన ప్రేమలో నన్ను రక్షించాలంటే నా స్థానం తీసుకోవడానికి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. సో అది క్రాస్ని చూసే యాంగిల్. సిస్టర్ జ్యోతిర్మయి గారు, పునరుద్ధానం ఏదైతే ఉందో ఒక మహిళగా దాన్ని ఎలా తీసుకుంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక ఉమెన్ ఆస్పెక్ట్లో చూడాలి అంటే, తిరిగి బైబిల్లో ఏమందంటే, తిరిగి లేవకపోతే విశ్వాసం వ్యర్థం అనేసి ఉండింది. సో డెఫినెట్గా తిరిగి లేచాడు, మా క్రైస్తవ విశ్వాసమే అది. అందులో మెయిన్ పిల్లర్, ముఖ్యమైన పాత్రగా ఉమెన్ని తీసుకున్నారు. ఎట్లా అంటే ఫస్ట్ విట్నెస్ ఉమెన్ అన్నమాట. ఫస్ట్ తిరిగి లేచిన తర్వాత 3వ దినాన ఫస్ట్ ఉమెన్ చూశారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ నుంచి కూడా ఉమెన్ కి ఎటువంటి ఇవి అర్హతలు కానీ రైట్స్ కానీ హక్కులు లేవు. అలాంటి టైంలో యేసు ప్రభు గారు ఉమెన్ కి ఫస్ట్ విట్నెస్ అనేది ఇచ్చారు. అది కల్పిత కథ అయితే కాదు. అండ్ ఆ టైంలో మీకు 1920లో కూడా అమెరికాలో ఆ టైం వరకు కూడా ఉమెన్ కి ఓటు హక్కు కూడా లేదు. అలాంటి టైంలో ఉమెన్ కి ఒక డిగ్నిటీగా ఉండడానికి అర్హతని ప్రసాదించారని చెప్పాలన్నమాట. సో అలెఫ్ గారు, ఇంకా దీంట్లో మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? అంటే మీరు ఎలా చూస్తారు పునరుద్ధానాన్ని? సిస్టర్ చెప్పిన మాటని నేను యూజ్ చేస్తున్నాను. అదేంటంటే క్రిస్టియానిటీలోంచి, క్రైస్తత్వంలోంచి పునరుత్థానం అనే కాన్సెప్ట్ తీసేస్తే జీరో ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేకపోతే మీ విశ్వాసం వ్యర్థం అన్నాడు కాబట్టి జీరో. అంత ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఒక వీక్ కేసు మీద బిల్డ్ చేయడు, స్ట్రాంగ్ కేసు కావాలి కాబట్టి. ఫస్ట్ సెంచరీలో విమెన్ విట్నెస్ కోర్టులో చెల్లదు. అలాంటిది ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అయితే, కల్పిత కథ అయితే ఫస్ట్ విమెన్ చూసారని స్టేట్మెంట్ ఇవ్వడు. రెండోది ఇంత డిగ్నిటీ విమెన్కి ఇచ్చాడు. సిస్టర్ చెప్పినట్టు ఈవెన్ 1920 వరకు అమెరికాలో ఓటు హక్కు కూడా లేదు. ఇప్పుడు కూడా విమెన్కి చాలా చోట్ల లేదు, పరిస్థితి లేదు. అలాంటిది విమెన్ని ఐడెంటిఫై చేయడం, ఉమెన్కి అంత గొప్ప ట్రూత్ ఫస్ట్ విట్నెస్ని ఉమెన్కి ఇవ్వడం, దట్స్ హౌ హీ గేవ్ ద డిగ్నిటీ టు ద ఉమెన్ అనేది
రైట్. మా ఫైత్ అది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈస్టర్ ఏదైతే ఉందో ఈస్టర్ రోజు చాలా హ్యాపీగా జరుపుకుంటారు కదా, సో ఎలా జరుపుకుంటారు ఈస్టర్ని? దీన్ని చాలా పెద్ద సంబరంలా జరుపుకుంటారు. యాక్చువల్గా మరణం మనిషి కుమారుణ్ణి నిర్బంధించలేకపోయింది, ఆయన సమాధిలో లేడు తిరిగి లేచాడు అన్నటువంటి ఆనందంతో నిరీక్షణతోటి జయోత్సాహపు నాదాలు చేసుకుంటూ చాలా మంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కువ ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ కోట్ చేసినట్టుగా మెయిన్ ఎక్కువగా సో ఉమెన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మగ్ధలేని మరియ ఎలాగ యేసుక్రీస్తు ప్రభువాన్ని మొట్టమొదటిగా చూసి అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందిందో ఖచ్చితంగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సూర్యోదయ ఆరాధనలు చాలా మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అనమాట. అప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ సో ఆమెలాగా మనం కూడా ఉండాలని స్త్రీలందరూ ధైర్యం తెచ్చుకోవడం. తర్వాత ఇంకా చాలా మంది కొంతమంది ఏంటంటే పాటలు ప్రత్యేకమైన పాటలు రాయడం ఈస్టర్కి రిజరక్షన్ డేకి, అంటే ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుద్ధానం వల్ల ఏం జరిగింది అన్నటువంటి విషయాలను సాహిత్య రూపంలో పాటల రూపంలో సంగీతం రూపంలో ఇలాగ చర్చెస్లో అన్ని ఇంకా ఆల్రెడీ అది సండే వస్తుంది కాబట్టి అన్ని చర్చెస్లో సర్వీసెస్ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా ఫెస్టివల్గా జరుగుతుంది. ఇంక ఇలాగా కొంతమంది ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, వీధుల్లోకి వెళ్ళి వాళ్ళు జయోత్సాహపు నాదాలు చేస్తూ ఉంటారు. ఇంకా జీసస్ ఈజ్ రైజన్ అని చెప్పేసి చాలా సంతోషంగా దీన్ని మేము జరుపుకుంటూ ఉంటాము. అయితే మీది మిక్కిలి దీనిలో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ బాహాటంగా చేసేటువంటి వేడుకలు. అయితే మించిన వేడుక ఏదైతే ఉందంటే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకానికి వచ్చి మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించగలడో ఆదిలో పరమతండ్రి ఏ నమూనాతో ఏ ఉద్దేశముతో ఏ ప్రణాళికతో మనిషిని చేశాడో ఆ మనిషి ఎలా జీవించాలని యేసుక్రీస్తు చేసి చూపించారు. సో దీన్ని ప్రతి ఏ సందర్భమైనా కూడా దాన్ని మళ్ళా పునరాలోచన చేసి ఆయన ఎలా ప్రేమించాడు, ఆయన ఎలా క్షమించాడు, ఆయన పాపులతో ఎలా సహవాసం చేసేవాడు, అందరితో ఎలా కలుపుకొని జీవించాడు, తర్వాత ఆయన యొక్క బోధలు ఆయన యొక్క క్రియలు అన్ని తలపోసుకుంటూ క్రీస్తు యేసునకున్న మనసు సిలువ మరణము పొందినంతగా ఆయన సిలువకు అప్పగించుకుని, అంటే ఇందాక బ్రదర్ కోట్ చేశారు 53 ఐజయా చాప్టర్, అది ఒక్కొక్క వర్స్ ఎలా ఉంటదంటే ప్రతి ఒక్కరిని కూడా భావోద్రేకానికి గురి చేస్తుంది. ప్రతి మాట ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, దౌర్జన్యం పొందాడు, నొల్లని వాణిగా అయిపోయాడు అని చెప్పేసి అసలు ఒక్కొక్క మాట వింటంటే పొడుస్తున్నట్టుగా అనిపిస్తామట, అసలు ఏడవని వాళ్ళు ఉండరు. సో నాలాంటి ఒక మంటి ఘట్టం కోసం మనిషి కోసం దేవుడంతటి వాడు మనిషిగా యొక్క లోకానికి వచ్చి నా కోసం నా పాపాల కోసం నేను చూపులతోటి మాటలతోటి వినికిడితోటి చేష్టలతోటి క్రియలతోటి నడతతోటి చేసినటువంటి పాపాలని ఆ పాపాలకి శిక్షను ఆయన పాపరహితుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన చూపులో మాటలో వినికిడిలో క్రియల్లో ఆయన జన్మలో ఆయన కర్మలో ఏ విధమైనటువంటి పాపము లేని పాపరహితుడు నీ కోసం నా కోసం పాపముగా చేయబడి సిలువలో వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఒక మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్లుగా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. సో ఈ సువార్తను మనం పక్కద్రోవ పట్టకుండా దాన్ని పునరాలోచన చేసుకుంటూ ఆయన ఏ విధమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాడో నైతిక విలువలతోటి అలాంటి హృదయాన్ని మనం కూడా కలిగి జీవించాలి అన్నటువంటి తీర్మానంతో ముందుకు కొనసాగడం నిజమైన సెలబ్రేషన్ అంటాను నేను. సో అలిఫ్ గారు చెప్పండి, ఈస్టర్ రోజు డిఫరెంట్ ఎగ్స్ తీసుకొని దాన్ని బాగా డెకరేట్ చేస్తారు, ఈస్టర్ ఎగ్స్ అంటారు. సో దీని వెనక ఏంటి కథ? ఏం లేదండి, ఏం లేదు. అదంటే ఒక రకంగా చెప్పండి అది నాన్ సెన్స్ అని కూడా చెప్పొచ్చు. అవునా? సో లేనివి తీసుకొచ్చి పెట్టారు అంతే. ఓకే. సో ఏం లేదు, అంటే క్రిస్మస్ తాత శాంటాక్లాస్కి ఏం సంబంధం లేదు. ఓకే. సో ఏమైందనంటే జస్ట్ సెలబ్రేటింగ్ ది ఈవెంట్ అండి, పర్పస్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఓకే. అందుకని ఏమవుతుందంటే ఈవెన్ క్రాస్ కంటే ఎక్కువ సిలువ కంటే ఎక్కువ క్రిస్మస్ ట్రీ గురించి మాట్లాడతారు జనాలు, ప్రభు కంటే ఎక్కువ శాంటాక్లాస్ గురించి మాట్లాడతారు. ఇవేమి అసలు ఇష్యూస్ కాదు. సో ఫోకస్ ఇస్ నాట్ దాట్ అండి, ఫోకస్ యేసు ప్రభు తిరిగి లేచాడు దాని మీద ఫోకస్ అంతే. ఇవన్నీ ట్రెడిషన్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాలు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఓకే అలిఫ్ గారు, చాలా బాగా చెప్పారు. ఇంకా చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీరు అడిగిన ఈ డిస్కషన్స్లో 2 కాన్సెప్ట్స్ మీరు తీసుకొచ్చారండి. ఒకటి క్రాస్ గురించి మాట్లాడారు, కొన్ని క్వశ్చన్స్ వేశారు, రిజరక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఈ రెండింటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలువని ఎట్లా చూస్తాం అన్నప్పుడు ఒక సిలువలో ఒక హ్యూమన్ యొక్క వర్త్ ఏంటో తెలుస్తుంది. అంటే
మతాల్లో ఏముంటుంది అని అంటే మనిషి దేవుని కోసం చనిపోవడం అనే కాన్సెప్ట్లో దానికి యూనిక్గా ఉన్నదంటే దేవుడు మనిషి కోసం చనిపోవడం. మతాలు దేవుని వెతుక్కుంటూ వెళ్తే క్రిస్మస్లో దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. ఓకే. ఇట్స్ అ గాడ్ సర్చ్ అబౌట్ మ్యాన్, ఇట్స్ నాట్ అబౌట్ మ్యాన్ సర్చ్ అబౌట్ గాడ్. దేవుడు మనిషిని వెతుకుంది. సో హ్యూమన్ యొక్క వర్త్ ఏంటో తెలిసింది మీకు. ఆయన ఎలాంటి మాదిరిని చూపించాడు అని అంటే, కాకుండా మాట అంటే ఆయన దేవునిగా ఉండి ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపం వేసుకొని సిలువు మరణానికి అప్పచెప్పి ఒక శిష్యుల పాదాలు కడగడం. అంటే ఒక లీడర్ అంటే ఇస్తున్న డెఫినేషన్ అంటే సర్వెంట్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి. డెమోక్రసీ మూమెంట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకు అని అంటే లీడర్ అంటే మనకున్న డైలాగ్స్ ఏంటంటే ఎవడ కొడితే అంటూ డైలాగులు స్టార్ట్ అవుతున్నాయి కదా సినిమాల్లో. సో అది లీడర్షిప్. మన వాళ్ళకి ముందు ఒక 100 కార్లు వెళ్ళాలి, వెనకాల 100 కార్లు వెళ్ళాలి. సో అలాంటి టైంలో దేవుడు ఒక హ్యూమన్గా ఈ ప్రపంచానికి దీనికి సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చిన ఒక ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా ఒక వీరుడిలాగా రాకుండా ప్రేమతో రావడం. నాట్ విత్ దిస్ వర్డ్ బట్ విత్ ద లవ్. తర్వాత ఆయన శిక్షిస్తుంటే ఆయన నోట్లోంచి వచ్చే మాట ఏంటి తెలుసా, వీరు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించమన్నాడు. సో ఈ మాటలు మీరు ఆలోచించండి. అంటే నన్ను ఎవరన్నా ఒక సీసపు మేకు నరాలు చీల్చుకుని వెళ్తుంటే సిలువ మీదకి సాధారణంగా బూతి మాటలు రావాలి. సో దాన్ని భిన్నంగా క్షమాపణతో కూడిన మాటలు రావడం. సో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక ఈవిల్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈవిల్కి ఈవిల్ కాదు సొల్యూషన్, ఈవిల్ని కూడా ప్రేమతో జయించడం అనే కాన్సెప్ట్ ఆయన చూపిస్తా ఉన్నాడు. తర్వాత సర్వెంట్ అంటే ఏంటి అని ఫర్ ఎగ్జాంపుల్ మన మోదీ గారు ఏమంటుంటే ఆయన ప్రథమ సేవక్, అది నెహ్రూ గారు ఉపయోగించిన మాట. సో అప్పటి వరకు మనకి ఏంటంటే మై లార్డ్ ఈ కాన్సెప్ట్ కింగ్ అనే కాన్సెప్ట్లో నుంచి సడన్గా ప్రపంచంలోకి ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, సర్వెంట్ లీడర్షిప్ అనేది ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది. సో సివిల్ సర్వెంట్స్ అని ఎందుకు అంటున్నాం, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చారు. దాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద డెమోక్రసీ. దాన్ని నాంది పలికింది ఆయన. సో ఆయన స్టేట్మెంట్ అది. కాబట్టి ఆ సిలువలో సాధించిన ఘనత యొక్క రిజల్టే మనం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. రెండోది హ్యూమన్ వర్త్ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ మీద ఒక దొంగ ఉంటాడు, పక్కన ఒక దొంగను వేస్తారు. ఆ దొంగని అడుగుతాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే దానికి ఆయన ఓకే అనేస్తాడు. ఇప్పుడు వాడు ఇంకో వితిన్ ఫ్యూ సెకండ్స్లో చచ్చిపోతాడు. చచ్చిపోయేవాడికి రక్షించడం వల్ల ప్రభుకి ఏం ఉపయోగపడదు. అట్లీస్ట్ 1 డే బతికాడు అనుకోండి, వెళ్ళి 4గురికి ప్రభు గురించి చెప్పే అవకాశం ఉంటుంది. కానీ వాడు ఉపయోగపడ్డాన్ని తెలుసుంటూ కూడా వాడికి ప్రామిస్ చేయడం అంటే హ్యూమన్ యొక్క వర్త్, మనిషి యొక్క వర్త్. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క పోలిక అంటుంది. మనిషి దేవుని యొక్క పోలిక. అందుకని మదర్ తెరీసాని చాలామంది నెగిటివ్గా చూపిస్తున్నారు ఈ మధ్యన, కొంతమంది చూపించడం ట్రై చేస్తున్నారు. ఇంకేంటంటే ఏమవుతుందంటే మతాల మధ్యన ఏంటంటే చాలా తీసుకొస్తారు, పాయిజన్ జల్లుతున్నారు. అందుకని ట్రూత్ తెలియట్లేదు. సో కుల్దీప్ నారాయణ్ ఒక జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మదర్ తెరీసా చేస్తున్న పని ఏంటంటే అనుకున్న టైం కంటే ఇంకా లేట్ చేస్తుందని చూస్తే తలుపు నెట్ చూస్తాడు. నెట్లోకి ఒక కుష్ఠరోగికి చీములు పురుగులు పట్టేసి ఉంటాయి, అవి కొన్ని తీస్తూ ఉంటుంది. రాకపోతుంటే నోట్లో ప్లాస్టిక్ కవర్ పట్టుకొని ఆ పురుగుని లోపలికి సక్ చేస్తుంది, లోపల పీల్చుకొని పక్కన వస్తుంది. కుల్దీప్ నాగర్ వెంట్రుకల నుంచి ఉంటాయి. ఆయన ఫస్ట్ ప్రశ్న అంటే మదర్ హౌ కెన్ యూ డూ దిస్ అంటాడు. ఎలా చేయగలుగుతున్నారు ఇదంటే ఇది యేసు ప్రభుని బట్టి అంటది. కుల్దీప్ ప్రభు యేసు ప్రభు ఏంటి మధ్యలో అని అడుగుతాడు. కుల్దీప్ నాగర్ కుష్ఠరోగి ఎవరో తెలుసా అని అడుగుతుంది. ఎవరు అని అంటే నీ క్యాస్టోడా లేకపోతే నీ అన్న నీ తండ్రి అంటే కాదు. ఎవరు అని అంటే యేసు ప్రభు అందరి కోసం చనిపోయాడు కదా, ఈ కుష్ఠరోగి గురించి కూడా చనిపోయాడు. ఈ కుష్ఠరోగి ఎవరు తెలుసా, యేసు క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టదగినంత గొప్పడు. అండ్ దట్స్ ద రీజన్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. అందుకే నేను చేస్తాను. హ్యూమన్ యొక్క వర్త్ సిలువ చూపిస్తుంది. నా వర్త్ ఏంటో నాకు సిలువ చూపిస్తుంది. నా కోసం దేవుడు మరణించాడు, ప్రాణం పెట్టాడు అంటే అది నా వర్త్ని చూపిస్తుంది. నెంబర్ 1. సో రిజరెక్షన్ దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడ మనకి క్రాస్ దగ్గర అది మాట్లాడుతుంది. రిజరెక్షన్ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చింది అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదనుకోండి, నేను ఎలా జీవించినా పర్వాలేదు, విచ్చలవిడిగా జీవించవచ్చు, నేను ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. చావు లేకపోతే ఇంకా అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం అనే కాన్సెప్ట్ లేకపోతే ఇదే జీవితం అనుకోండి నేను ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఎందుకంటే రేపొద్దున ఎవరికి లెక్కప్ చెప్ప అవసరం లేదు కదా. కానీ రేపొద్దున నేను లెక్కప్ చెప్పాలి అన్నప్పుడు నేను సరిగ్గా జీవిస్తాను. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ ఉన్నది అక్కడ. మరణం తర్వాత జీవితం ఉంది. ఒక ఆయన నన్ను సృష్టించిన ఆయనకి నేను జీవితం మీద లెక్కప్ చెప్పాలి అన్నప్పుడు నేను సరిగ్గా జీవించవలసిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. అప్పుడు ఒక నా దేశం ఎడల బాధ్యత కలిగి ఉంటాను, ఒక సెన్సిబుల్ క్రీచర్గా
అంత మాత్రం కాదు, ఒక మంచి సిటిజన్గా నేను ఇక్కడ బ్రతకాలి. లేదా విచ్చలవిడిగా యూట్యూబ్లో బూతులు మాట్లాడడం, యూట్యూబ్లో ఎవరిని పెడితే కమెంట్స్, వల్గర్ కమెంట్స్ పెట్టడం, అక్కడ ఏంటంటే హ్యూమన్కి డిగ్నిటీ ఇవ్వకపోవడం. సో వీళ్ళకి భయం అనేది లేదు. లేదు. ఎందుకనంటే దట్ ఇస్ అ లిమిట్ అండి. ఆ లిమిట్ ఏంటంటే నేను ఇదే టైం కాబట్టి చెప్తా ఉన్నాను. దేవుడు లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్లో ఏంటంటే మీకు అబ్యూస్కి క్రిటిక్కి మధ్య తేడా తెలియాలి. రైట్. బ్యూటిఫుల్గా ఉండొచ్చు కానీ వల్గర్గా ఉండకూడదు. రైట్. సో డ్రెస్సింగ్లో బ్యూటిఫుల్గా ఉండడం తప్పేమి కాదు, కానీ వల్గారిటీ ఉంటే అది తప్పు కదా. చాలా. సో క్రిటిక్ ఉండొచ్చు కానీ అబ్యూజింగ్ ఉండకూడదు, బూతులు పెట్టకూడదు కదా. ఇఫ్ యు ఆర్ నాట్ అగ్రీ విత్ మై కేస్, ఐఎమ్ నాట్ అగ్రీ విత్ కేస్, చాలా పొలైట్గా చెప్పొచ్చు. దానికి బూతులు పెడితే దానికి దట్స్ నాట్ ఎ సొల్యూషన్. కరెక్ట్. సో హ్యూమన్కి డిగ్నిటీ లేదు. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించలేకపోతున్నాం. మనం ఎట్లా ప్రేమిస్తున్నాం? నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మనిషిని మనిషిగా చూపించు. ప్రభు చూపించాడు, ఒక మనిషికి విలువిచ్చాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టగలిగినంత వ్యక్తి మీరు. నేను అలాగే చూస్తాను ఇక్కడ కూర్చోడం మీ అందరినీ. అది అట్ ది సేమ్ టైం రిజరక్షన్ ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, మరణం తర్వాత జీవితం ఉంది కాబట్టి జస్టిస్ ప్రివైల్ అనే దానికి కూడా సొల్యూషన్ ఇస్తుంది. న్యాయం ఎప్పుడు ఉండాలి, వర్ధిల్లుతుంది అని అంటే, వాడు అన్యాయం చేశాడు, వాడు శిక్ష అనుభవించకుండా చచ్చిపోయాడు, మీకు ఏమనిపిస్తుంది? ఇంకేంటి రాడే బాగున్నాడు, పాపం చేశాడు, ఆయన వాడు అంత దుర్మార్గుడు అయినప్పుడు చచ్చిపోయాడు, ఒక న్యాయం లేదు, న్యాయం జరగలేదు అనుకుంటాం. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ లేకపోతే న్యాయం వర్ధిల్లదు. ఓకే, రైట్. సో న్యాయం వర్ధిల్లాలంటే మరణం తర్వాత జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు దీని లెక్కలు చెప్పే ఒక రోజు వస్తుంది. దాన్ని ప్రభు దినం అని అంటాం, ద డే ఆఫ్ ద లార్డ్. ఆ రోజు వస్తుంది, ఆ రోజు అన్నిటికీ లెక్క చెప్తాడు. మూడో పాయింట్ ఫైనల్గా నేను క్లోజ్ చేసింది ఏంటంటే, ఈవెన్ అవర్ వర్క్స్ మ్యాటర్స్. ఈ భూమి మీద నేను చేసే పనులు ఇట్ మ్యాటర్స్. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, మీ క్రియలు మిమ్మల్ని వెంబడిస్తాయి అంటాడు. అంటే ఈ భూమి మీద నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో, యథార్థంగా నమ్మకంగా చేసిన ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఈ భూమిని నూతన భూమిగా మారుస్తున్నాడు. ఆ భూమి మీద నేను సాధించిన ఘనతని ఆ నూతన భూమిలోకి తీసుకొస్తాడు అని ప్రకటన గ్రంథము 21:24 చెప్తాడు అనమాట. అంటే భూమి మీద నేను యథార్థంగా చేశాను, నేను ఒక కాలేజ్ పెట్టాను, లేకపోతే స్కూల్ పెట్టాను, లేకపోతే ఒక మంచి ఇడ్లీ కొట్టు పెట్టాను, హోటల్ పెట్టాను, దాంట్లో నాణ్యత పెట్టాను, వాల్యూస్ పెట్టాను, ఒకసారి ఆయిల్ ఉపయోగిస్తున్నాను, సిస్టమ్ని మంచిగా వాల్యూస్తో చేస్తున్నాను, కానీ నేను ఎవరు గుర్తించరు. విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి, రౌడీలు లాంటి వాళ్ళకి ఎంతసేపు పేపర్లో కనబడతారు. విచ్చలవిడిగా డ్రెస్లు వేసుకున్న వాళ్ళకి పేపర్లో హైప్ క్రియేట్ చేస్తారు. సో నన్నుగా నేను మంచిగా జీవించిన, నన్నుగా గుర్తించే సమాజం లేదు, నన్నుగా గుర్తించే రాజు లేడు, నన్నుగా గుర్తించే ఒక రాజ్యం లేదు. బట్ ఇలాంటి టైంలో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ కింగ్డమ్. ఒక రాజు కోసం వెయిట్ చేస్తాను. నన్నుగా గుర్తించి నేను చేసిన ఘనతని గుర్తుపెట్టుకుని నా క్రియలు మరణం తర్వాత కూడా వెంబడించి నా క్రియలు రిస్టోర్ చేయగలిగిన ఒక కింగ్డమ్, ఒక కింగ్ కావాలి నాకు. అలాంటి కింగ్డమ్ని స్థాపించడానికి యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడు. దాన్ని మేము అంటామంటే హిస్ కింగ్డమ్. అందుకని మా ప్రార్థనలో కూడా దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చుగాక. అది ఎలాంటి రాజ్యం అంటే, నీ చిత్తం అక్కడ ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నీ రాజ్యం. భూమి మీద అంటే నా కుటుంబంలో, నా లైఫ్లో, నా జాబ్లో, నా వర్క్ ప్లేస్లో ఆ విలువలతో జీవించడం. అది ఒకటి. రెండోది పునరుత్థానం అన్నప్పుడు సిస్టర్ చెప్పినట్టు, ఏదైతే పాతి పెట్టబడిందో తిరిగి లేవడం, మరణించి తిరిగి లేవడం పునరుత్థానం అయితే, బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో లేవడం. నేను పాపానికి నో అని చెప్పి నీతి కోసం నేను బ్రతకడం. ఎందుకంటే బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు అంటాడు. అంటే బ్లెస్డ్ ఆర్ దోస్ థర్స్ట్ అండ్ హంగర్ ఫర్ ద రైచియస్నెస్. సో ఆకలి దప్పులు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు చెప్పండి? డెడ్ బాడీకి ఉండవు, సిక్ పీపుల్ కూడా ఉండవు. నీతి జరిగించాలనే ఆకలి దప్పులు నాకు లేవు అనుకోండి, సమాజంలో అన్యాయం జరుగుతుంది, నేను దాన్ని రియాక్ట్ అవ్వట్లేదు, నేను కాంప్రమైజ్ అయిపోతాను అంటే ఐదర్ ఐఎమ్ డెడ్, ఐదర్ ఐఎమ్ సిక్. ప్రభు ఏమంటే డోంట్ నో, రైజ్ యువర్ వాయిస్. సో ఈ కాలం యువత ఇవన్నీ తెలుసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అసలు అవసరం యాక్చువల్లీ ఇవన్నీ తెలుసుకోవాలి? అండ్ ఎందుకంటే వాళ్ళ చర్యలు కూడా అలాగే ఉంటాయి కదా. అలా ఉంది. సో నా బిలీఫ్ నుంచి నా బిహేవియర్ వస్తుంది, నమ్మకం నుంచి నడవడికి వస్తుంది, కాబట్టి యాక్షన్ నుంచి యాటిట్యూడ్ వస్తుంది. కాబట్టి ఏమవుతుంది అని అంటే, నా బిలీఫ్ ఎలాంటిది అని అంటే, నేను వ్యక్తిని అలా చూస్తున్నాను, యేసు ప్రభు ప్రాణం పెట్టినంత తోడు అని చూసినప్పుడు, నా ఇంటిలో పనిచేసే పని మనిషి అనను, ఆవిడ్ని అమ్మ అని పిలవగలను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు. సో అంతే కదా, ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయడం. మనకు అది లేదు, డిగ్నిటీ ఫర్ లేబర్ లేదు. మనకి డబ్బు ఉంటేనే, అధికారం ఉంటేనే చూస్తాం. మనిషిని మనిషిగా చూసే దృక్పథం మనం కోల్పోయాం. రైట్. అలాంటిదే అంత దేవుడు మానవుడిగా వచ్చి శిష్యుల పాదాలు కడుక్కొని కాలు పట్టుకుంటే
అది నీకు అర్థమైతే ఇంక ఓవర్ యాక్షన్ చేసి వాడికంటే నేను గొప్పవాడని తారతమ్యం లేకుండా ముందు ప్రభు దగ్గరికి వచ్చి నీకులా నేను ఉంటాను, ఐ కెన్ ఇమిటేట్ యూ అని బతుకుతాం. దట్స్ హౌ ఐ కెన్ లీడ్ మై లైఫ్. ఓకే, రైట్. చాలా 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 బాగా చెప్పారండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్క మాట ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరైతే ఈ యువత మీరు చెప్పినట్లుగానే వాళ్ళకి ఎలాంటి అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత లైఫ్ ఉంది, మనం ఒకళ్ళకి ఆన్సరబుల్ అనేది వాళ్ళకి తెలియక ఇవన్నీ చేస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ముగ్గురికి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ వాల్యుబుల్ వర్డ్స్ కూడా మాకు అందించారు. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.